చెరువు వార్తనంగానే ఏముండేదుల్లా ఏముంటది పలానా చెరువును మాయం చేసిండ్రనో సగం కబ్జా అయిందనో చెరువులా ఇండ్లు కడితే ఆనలకు మునిగినాయనో చెరువు జాగను అమ్ముకుంటున్న ఆఫీసర్లు పట్టించుకుంటలేరని ఒడ్డు పొంట కాలేజీలు కట్టిండ్రనో గివ్వే ఉంటుండే లేదంటే చెరువుల చేపలు పోసిండ్రు చెరువుల షికారు చేస్తుండ్రని అంతే కదా కానీ ఇప్పుడు హైదరాబాద్ల లెక్క మారిందబ్బా ఏ బతుకమ్మకుంట పాత వీడియోలు కావచ్చు అనుకునేరు లే పాత బస్తీల బుమ్రుక్ చెరువు 400 ఏళ్ల చరిత్రున్న చెరువు 18 ఎకరాలుంటే అటుకొంత అమరుకుంటే ఇటుకొంత కబ్జా పెడితే ఆఖరికి 4 ఎకరాలు మిగిలింది ప్లాట్లు వెంచర్ చేసి ఇవ్వాలకు అందినంత అల్పోతం పెట్టేసిండ్రు 4 వద్దులైతే ఇంత కూడా మింగటోళ్లే హైడ్రాకు కంప్లైంట్ అందరితోటి బుమ్రుక్ చెరువును బతికించే కార్యం పెట్టుకున్నది ఇక నిజాం నవాబ్ కొలువులుండే బుమ్రుకుద్దీన్ అనేటైనా దొబ్బిస్తే ఆయన పేరుతోటే పిలుస్తారట దీని చరిత్ర చాలా పెద్దదుల్లో మీరాలం ట్యాంక్ వచ్చేసి కింగ్స్ రాజులకి ఫిషింగ్ ప్లేస్ ప్లస్ స్నానం చేసే ప్లేస్ అన్నమాట ఇది రాణుల కోసం కట్టించిన చెరువు చుట్టూరా పెద్ద పెద్ద బండలు తీరొక్క వనమూలికల చెట్లు పూలవనాలు ఉండేనట ఈ నీళ్లతోటి తానాలు చేసినా తాగినా రోగాలు రావనే నమ్మిక ఉండేనట అప్పట్లో రాజులు అందరు ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఆ నీళ్లు తాగి న్యాచురల్ గా ట్రీట్మెంట్ కి వాడేవాళ్ళు అనమాట ఇక్కడ ఉన్న మంచి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్న చెట్లు పూల చెట్లు ఉండేవన్నమాట ఆ పూలు ఈ చెరువులో పడి ఈ వాటర్ ని అరబ్ కంట్రీస్ కి పర్ఫ్యూమ్ మేకింగ్ కి తీసుకెళ్లేవారు అనమాట వెనకట కట్టిన బండ ఖరాబు కాకుండా డెవలప్మెంట్ పనులు నడుస్తున్నాయి ఇక బఫర్ జోన్ లా కట్టిన ఇడిచిపెట్టి కడమ కబ్జాలు మొత్తం ఖాళీ చేపించి చెరువును సింగారిస్తున్నారు పచ్చటి పార్కులు వాకింగ్ ట్రాకులు ఓపెన్ జిమ్ ఇట్లా 11 సౌలత్ చేస్తారట ఓ నెల రోజులలో పనులు నడిపించి సీఎం సార్ ను పిలుచుకొని రిబ్బన్ కటింగ్ చేస్తారట పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా మళ్ళీ పెద్దవాళ్ళకి ఒక జిమ్ ఏరియా తర్వాత చుట్టూ కూర్చోవడానికి బెంచెస్ స్ట్రెస్ ఇవాళ రేపు మనకు లంగ్ స్పేస్ ఎక్కువ చాలా తక్కువ ఉందన్నమాట సో అక్కడ అటు సైడ్ మనకు ఒక పాకెట్ ఏరియా ఆల్రెడీ అంబర్పేటలో బతుకమ్మ కుటన్ బతికిచ్చిరు ఇప్పుడు శివరాంపల్లి బుమ్రుక్ చెరువు ఇదైనాక కుకట్పల్లి నల్ల చెరువు మాదాపూర్ తుమ్మిడికుంట ఉప్పల్ నల్ల చెరువు మీద నజరేస్తారట ఓ గల్లా హైదరాబాద్ చెరువులు కుంటల్లేని సిటీ అని మన హైదరాబాద్ చరిత్రకెక్కునేమో పో